హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శాండ్రా టాక్స్. నేను పెట్టిన ఇంట్రొడక్షన్ ఇన్ఫర్మేషన్ వీడియోకి మీరు ఇచ్చిన సపోర్ట్ అండ్ చూపిన లవ్కి చాలా థ్యాంక్స్. నేను ఎక్స్పెక్ట్ చేయలేని రీచ్, ధైర్యం నాకు ఇచ్చారు మీరు. ఒక వీడియో, ఒక స్టాటస్తో కొంతమందికి టెంపరేచర్ పెరిగిందనుకుంటా. హోప్ ఇంకా పెరుగుతుంది అనిపిస్తున్నా. మీ ఎక్స్పెక్టేషన్స్ అయితే తగ్గించాను, బట్ ఇది రీచ్ అవ్వాలంటే ఛానల్ కూడా రీచ్ అవ్వాలి అండ్ మీ సపోర్ట్తోనే అవుతుంది అది. ఎందుకంటే మనకెందుకులే, మనది అయిపోయింది కదా, మన వల్ల ఎవరు సఫర్ అయినా మనకెందుకులే అనుకొని చాలామంది ఉండొచ్చు. కానీ చాలామంది సఫర్ అయినా బయటికి చెప్పలేక, ఎవరికి షేర్ చేసుకోలేక ఎంత సఫర్ అయ్యారో నాకు తెలుసు. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, నన్ను కలిసిన మనుషులు, నన్ను కోరి చెప్పిన వాళ్ళ స్టోరీసే ఈ ఛానల్కి ఫస్ట్ స్టెప్. వీడేంటి ఏదో చెప్తానని చెప్తున్నాను అనుకున్నారు. నాకు మీ ఇండస్ట్రీ ఫీలింగ్ తెలుసండోయ్, బట్ మన రూట్స్ మర్చిపోద్దు కదా. సో అది నా ఫీలింగ్. చలో ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే సక్సెస్. మీరు వెయిట్ చేస్తున్న టాపిక్లో ఫస్ట్ ఇది. నేను మీలాగే స్టడీ అయిపోగానే ఏదో పొడి చేద్దామని పాకెట్లో మా నాన్న ఇచ్చిన 500 పట్టుకుని వచ్చి హైదరాబాద్కి. ఏంటో నా లైఫ్లో ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, ఏ రెస్పాన్సిబిలిటీస్ లేకుండే హ్యాపీగా చిల్ అవుదామని దిగిన రోజు అది. నాకు బాగా గుర్తు. వాయిలెట్ కలర్ షర్ట్ అండ్ క్రీమ్ కలర్ ప్యాంట్ వేసుకుని, రెజ్యూమ్ అంటే కూడా సరిగ్గా తెలియని రోజులు అవి. కానీ నా ఫ్రెండ్స్ సపోర్ట్తో ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చి అటెండ్ చేసి ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయిన రోజు అది. ఆఫీస్ అడ్రస్ పేరు ఎందుకులే కానీ 7th floor. ఒక్కసారి ఆ డోర్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ డే రోజు అక్కడి నుంచి వచ్చిన ఏసీ గాలి ఇప్పటికీ గుర్తు నాకు. ఆ కలర్ఫుల్ వరల్డ్లో కలర్ఫుల్ ఫ్రెండ్స్ మధ్య ఉండే రిలేషన్, ఆ ఫ్రీడమ్, ఇంకా పెద్ద పెద్ద లైట్ కింద ఇంకా కలర్ఫుల్గా కనిపించేది. అప్పుడు నాకు తెలియలేదు అవి జస్ట్ లైట్స్ అని. నెక్స్ట్ ఒక పర్సన్ వచ్చి ఇంటర్వ్యూకి వచ్చారా భయ్యా అని చెప్పి తీసుకెళ్ళాడు. ఆయన నా ఫస్ట్ టీమ్ లీడర్. సో థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. పేరు మెన్షన్ చేయట్లేదు ఏమనుకోకే. సో తీసుకెళ్ళి ఒక క్యాబిన్లో కూర్చోబెట్టాడు భయ్యా. నాకు చాలా అనుబంధం ఉంది ఆ క్యాబిన్తో. ఆ క్యాబిన్లో టైం చాలా స్పెండ్ చేశా. మళ్ళీ వెళ్ళేవాడిని, ఎందుకంటే నా హ్యాపీనెస్, నా లైఫ్లో ప్రైమ్ టైం అంతా చాలా వరకు ఆ క్యాబిన్ కలిపా అందులో ఉన్న పర్సన్తో. పేరు చెప్పలేకపోతున్నా, బట్ ఐ హోప్ నా మెసేజ్ ఆ పర్సన్కి రీచ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్, అండ్ ఐ లవ్ యూ సార్. నెక్స్ట్, మేనేజర్ అంటే ఇలా ఉండాలి అని నేర్చుకున్న ఒక పర్సన్ నా లైఫ్లోకి వచ్చాడబ్బా. తనే నా మేనేజర్. ఏం చేసినా తీసుకున్నా తెలియదు, బట్ అప్పటి నుండి మాత్రం నాకు చాలా సపోర్టివ్గా ఉండేవాడు, చాలా హెల్ప్ చేసేవాడు. నా ప్రైమ్ టైం మొత్తం తను నన్ను కాపాడినవాడు. నేను చాలా థ్యాంక్ఫుల్ ఉన్నా తనకి. సో నా జాయినింగ్ నుంచి నా ఎండ్ ఆఫ్ ద డేట్ వరకు తను ఇచ్చిన లవ్, తను ఇచ్చిన కేర్, తను చూపించిన రెస్పెక్ట్ అండ్ తనకు నా మీద ఉన్న హోప్స్, దానివల్ల నేను నా లైఫ్ని మాత్రం లీడ్ చేయగలిగే ఒక ధైర్యం ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ మై మేనేజర్ సార్. అండ్ ఈ ప్రాసెస్లో నాకు బెస్ట్ ఫ్రెండ్స్, ఒక టీం, ఒక ఫ్యామిలీ దొరికిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. అంటే అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. ఒకప్పుడు టీం అంటే ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళు, ఇప్పుడు టీం అంటే వెనుపోటే. అది మీకు తెలుసు ఎందుకో. సో ఈ జనరేషన్కి ఆ జనరేషన్కి ఉన్న గ్యాప్ అనుకుంటా బేసిక్గా. అప్పుడు ఏమైనా అయితే భయ్యా అని 10 మంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు వాడికి అయితే మంచిదే కాదని పక్కన కూర్చొని ఇంకొంత నవ్వుకుంటారు. సో ఈ టాపిక్ నేను ఫ్యూచర్లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నాకు ఒక ఫ్యామిలీ దొరికింది అనుకున్నామని చెప్పాను కదా, వాళ్ళు నా గురించి ఆలోచించేవాళ్ళు. దేవుడు నాకు ఇచ్చిన ఒక మంచి ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు. అండ్ నేను అన్నీ సాధించా, కార్, ఫ్యామిలీ, లవ్, ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్. ఈ ప్రైమ్ టైంలో నాకు కావాల్సినవన్నీ సంపాదించుకున్నా. కానీ అప్పుడు తెలియదు అబ్బా, మోసపోవడం తప్ప మోసం చేయడం రాదని నాకు. నా ఆయనకే గోతులు దోతులు కొంతమంది అని నాకు అప్పటికి తెలియదు. ఎందుకంటే మనం అందరం నమ్మి వెళ్ళిపోతాం కదా, మనోళ్ళని. అది మనం చేసిన చాలా తప్పు. నేను ఈ ప్రైమ్ టైంలో ఎంత సక్సెస్ అయ్యానో వాళ్ళకి నా మీద అంత ఎక్కువ కొల్లు పెరిగింది. అంటే నా ఒక్కరి మీద కాదని చాలా మీద ఉంది, బట్ అది ఎవరు బయటపడరు. మనకు తెలీదు. పక్కనే ఉంటారు, పక్కనే కూర్చుంటారు, పక్కనే నడుస్తుంటారు, మామ అంటారు, ఫ్రెండ్ అంటారు, సార్ అంటారు, అబ్బాయి అంటారు, అన్న అంటారు, తమ్ముడు కూడా అంటారు ఒక్కొక్కసారి. సో వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఇది ప్రతి ఆఫీస్లో ఉండేదే, బట్ ఈ ఆఫీస్లో ఏంటంటే జరిగింది మీ ముందు ధైర్యంగా చెప్పే ధైర్యం నాకు తప్ప ఇంకోనికి లేదనిపించింది. ఎవరేం చేసినా ఓకే, నేను దేనికైనా రెడీగా ఉన్నా.
బట్ నేను సక్సెస్ అయ్యాని ఎందుకు అంటున్నానంటే ఇప్పటికీ కొంతమంది ఫ్రెండ్స్ మాత్రం నా వైపు నిలబడ్డారు, నా కొరకు నిలబడ్డారు, నాతో నిలబడ్డారు. సో నేను అందుకే సక్సెస్ అయ్యాను. నేను మనీగా సక్సెస్ అవ్వకపోవచ్చు, క్యారెక్టర్ సక్సెస్ అవ్వకపోవచ్చు, పేర్లో సక్సెస్ అవ్వకపోవచ్చు, ఫ్యామిలీ పరంగా సక్సెస్ అవ్వకపోవచ్చు, ఒక కొడుకుగా సక్సెస్ అవ్వకపోవచ్చు, బట్ ఒక ఫ్రెండ్గా మాత్రం నేను సక్సెస్ అయ్యా. బికాస్ నేను పడితే నన్ను లేపనికి నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ విషయంలో నేను సక్సెస్ అయ్యా. అలాంటి ఫ్రెండ్స్ని మీరు కూడా తెచ్చుకోండి. మన దెబ్బ తాకిందని వదిలేసిపోయేవాడు కాదు ఫ్రెండ్, తాకినప్పుడు నిలబడ్డేవాడే ఫ్రెండ్. అలాంటి ఫ్యామిలీస్ నేను సంపాదించుకున్నా. సో హోప్ మీకు అలాంటి వాళ్ళు ఉన్నారని నేను ఫీల్ అవుతున్నా. ఏ ఆఫీస్లో పాలిటిక్స్ ఉండవని నేను చెప్పాను. ప్రతి దాంట్లో పాలిటిక్సే ఉంటాయి, కనిపిస్తాయి కానీ బయట కూడా పెట్టాడు. ఎందుకంటే భయం, తర్వాత మనల్ని ఏం చేస్తారు, ఏమంటారు, ఏం చేస్తారు, మనం ఏం చేసే పనుల మీద మనం టార్గెట్ చేస్తారు. వాళ్ళకి వచ్చేది అదే, టార్గెట్ చేయడం, ఎదుటిని కూర్చోవడం, వాళ్ళని కూర్చోబెట్టడం. అంతకుమించి వాళ్ళు పీకేది కూడా ఏముండదు. సారీ లాంగ్వేజ్ పీకుతున్నాను అనమాట, తప్పు అనుకోకండి, చెప్తున్నా అంతే. బాధ. ఏ ఆఫీస్లో పాలిటిక్స్ ఉండవని చెప్పండి, ప్రతి దాంట్లో ఉంటాయి. కానీ ఈ ఆఫీస్లో పాలిటిక్స్తో పాటు ద్వేషం, కుళ్ళు, కుతంత్రాలు ఫ్రీగా వస్తాయి మీకు. ఆఫీస్ పేరు ఎందుకు లేండి, మీకు ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది. ఒకడు కష్టపడి ఒక పొజిషన్కి వస్తుందంటే చాలు 2-3 తయారవుతారబ్బా వెనకాల. వీని క్యారెక్టర్ ఎట్లా చంపాలా, వీని ఎట్లా పడేయాలా, వీని ఎట్లా అందరికీ దూరం చేయాలా. అంటే అమ్మాయి అయినా కదా అబ్బాయి అయినా కదా, వాళ్ళకి జెండర్ ఫీలింగ్స్ ఉండవు. అది అమ్మాయి అయితే ఒక పాయింట్ తక్కువ ఉంటుంది, అబ్బాయి అయితే ఒక పాయింట్ ఎక్కువ ఉంటుంది అంతే. కానీ కుళ్ళు కుతంత్రాలన్నీ సేమ్ టు సేమ్ ఉంటాయి. హోప్ అది ఎవరికి టచ్ అవ్వాలో వాళ్ళకి టచ్ అవుతుంది, అది ఎవరికి టచ్ అవ్వాలో వాళ్ళకి టచ్ అవుతుంది. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. బట్ నేను మాత్రం నేమ్స్ మెన్షన్ చేయనమ్మా, జాగ్రత్తగానే ఉంటా. భయమని కాదు, ఎందుకులే గాలివే కంప మన చుట్టాని. సో ఇక్కడ చూడడానికి కొన్ని ఫన్నీ క్యారెక్టర్స్ ఉంటాయి. పైకి మాత్రం ప్రేమగా నటిస్తాయి కానీ లోపలంతా కుళ్ళు ఉంటాయి. మరీ ముందుకు పోతున్నా కావచ్చు టాపిక్లో. ఫ్యూచర్లో మీకు ఇంకో చాలా టాపిక్ చెప్పేది ఉంది, చాలా రివీల్ చేస్తా. బట్ సక్సెస్ గురించి చెప్తున్నా కదా, నేను సక్సెస్ అయ్యాను. ఎందులో అయ్యాను? నా ఫ్రెండ్స్లో అయ్యాను, నా వర్క్లో అయ్యాను, నా ఎథిక్స్లో అయ్యాను. నేను గెలుచుకున్న ప్రతి దాంట్లో అయ్యాను. ఎవడో గొట్టంగా నన్ను పడేస్తే నేను ఫెయిల్ అవుతానని ఒప్పుకోను. బట్ నా హార్డ్ వర్క్ ఇన్ని ఇయర్స్ నన్ను కాపాడింది. మీరు హార్డ్ వర్క్ చేయండి, మీరు కాపాడదు. కానీ ఇది ప్రతి చిన్న దానికి వాడికి వీడికి భయపడి, దానికి దీనికి భయపడి మాత్రం చేయకండి. మీకు నచ్చింది చేయండి, ధైర్యంగా చేయండి. మేనేజరో టీమ్ లీడరో నీ చాట చదువుతున్నాడో అవి సారీ ఈ తర్వాత చెప్తలే ఈ టాపిక్ల గురించి, అవి కూడా ముందు వస్తాయి. వాటి గురించి ఏం భయపడకండి. నీ వర్క్ నువ్వు 100% ఇస్తే ఏ ఎదవని జోలికి రాడు. నువ్వు 100% జెన్యున్గా వర్క్ చేస్తే ఏదో కానీ నువ్వు ఒక పొజిషన్కి వెళ్తుంటే మాత్రం నేను లాగి కింద పడేస్తాను. అది నీ పక్కన కూర్చున్నాడు కావచ్చు, నీ వెనకాల ఖర్చు వేసుకొని సెంటు కొట్టుకొని కూర్చున్నాడు కూడా కావచ్చు. బెటర్ పక్కన జీవితాలకు ఎంత తొంగి చూస్తే అంత తక్కువ మీకే మంచిది. హోప్ సెకండ్ టాపిక్తో ఇంకా రాగా మాట్లాడతా. ఎవరిని వదలను, బట్ చెప్తున్నా, మీరు మీ పనిని సక్సెస్గా చేసుకోండి, కష్టపడి చేసుకోండి. పక్కోడి మీద మాత్రం కుళ్ళు పెట్టుకోకండి, పక్కోడి మీద మాత్రం పడి ఏడవకండి. అంతే. థ్యాంక్ యూ సో మచ్. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుంటుంది. ఇంత లాంగ్ వీడియో అని చెప్పేసి మీరు లైక్లు షేర్లు కొట్టకపోతే నెక్స్ట్ వీడియో కూడా రాదబ్బా. సో మీరు సపోర్ట్ చేస్తారు నమ్మకంతో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బాయ్. టేక్ కేర్ ఇన్ నెక్స్ట్ వీడియో. సీ యూ సూన్.